అందరు కలెక్టర్లు ఒకే రకంగా ఒకే లైన్ తోటి రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది బీభత్సమైన స్కామ్గా దీన్ని గుర్తించి మరి సంబంధిత వెంకటరెడ్డి అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అసలు జైల్లో కూడా వేయాలి అతన్ని. ఈ డిజర్వ్స్ ద పనిష్మెంట్. an undeserving fellow who is in the post just because of 2 letters at the end అన్నప్పుడు ఇంత దారుణంగా కామెంట్ చేసిన తర్వాత కూడా మరి అతను ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డిని మార్చడం అది వేరే విషయం. కానీ వీ హ్యావ్ టు డిమాండ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలి. ఇందులోనే ఇక్కడే కాకుండా ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే కాకుండా ఆ కోనసీమ ప్రాంతంలో గోదావరి ధవళేశ్వరం ప్రాంతంలో కూడా మరి చాలా వైలేషన్లు జరిగినట్టుగా అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా ఉంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు 2023 నవంబర్ నుంచి అసలు తవ్వకాలే మేము తవ్వట్లేదని చెప్పి కూడా వీళ్ళు రాసివ్వటం చాలా దారుణం. మరి ఏంటి ఇసుక అమ్ముతున్నారా అంటే అప్పుడెప్పుడో తవ్వేసి అమ్ముతున్నారట. ఎక్కడ డిజిటల్ వే బిల్స్ చూపెడతల్లా, అంతా మాన్యువల్గా చూపెట్టుకున్నారు. అక్కడ సీసీ కెమెరాస్ పెట్టలేదు. ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి MOFCC వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ కెమెరాలు లేవు. ఆ ప్రాంతంలో మైనింగ్ ప్రాంతంలో కెమెరాలు లేవు, ఆ డిజిటల్ పాసులు లేవు, ఏమీ లేకుండా పూర్తిగా మ్యానిపులేట్ చేసి డమ్మీగా ఏదో ఒక గతంలో ఇది పెట్టారు కదా జయప్రకాష్ వెంచర్స్, ఇప్పుడు GCKC అని మరి ముఖ్యమంత్రి అతి సమీప బంధు ఒకడు మేనేజ్ చేస్తున్నట్టుగా GCKC అనే శాండ్ మైనింగ్ కంపెనీ, తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇంకో కంపెనీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి వాళ్ళు తవ్వుకుంటున్నారు. ఇప్పుడేమో కోర్టు అడిగేటప్పటికి చేసేసి అసలు మేము తవ్వట్లేదుగా అంటున్నారు. ఇదంతా పచ్చి దగ. గత కొన్ని సంవత్సరాలుగా డమ్మీగా జేపీని పెట్టి, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ చేసిన వాళ్ళతోటే నేను చర్చించి కూలంకషంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి, ప్రజలకు ఆన్సరబుల్ కాబట్టి చెప్తున్నాను. కొన్ని జిల్లాలు కాదు, గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసింది ఏంటంటే ఇసుక అసుర చేసింది ఏంటంటే ఓ జిల్లా ఒకటికి ఇచ్చేస్తారు, యావరేజ్ 23 నుంచి 25 కోట్లు నెలకి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి నష్టాలు వస్తే వీళ్ళకి సంబంధం లేదు, లాభం వస్తే మళ్ళీ రేటు పెంచడాలు ఏ ఉంటాయి. బట్ ముందే డిపాజిట్ తీసుకుని సో మళ్ళీ ప్రతి నెలకి ప్రతి 10 రోజులకి వచ్చిన దాన్ని ఏదో జమేసేలాగా ఏదో సిస్టమ్ పెట్టుకున్నారు. చాలామందికి నష్టాలు వచ్చినాయి. రాజమండ్రి ఏరియా ఇలాగే అత్యాసకెళ్ళి ఈ అనఫిషియల్ పాట, ముఖ్యమంత్రి గారి పాట 1వసారిలో పాల్గొన్న ఒక అబ్బాయి, అతను కమ్యూనిటీ సంథింగ్ డిఫరెంట్, బట్ పేరు చివరిలో రాజు సంథింగ్ ఉంది. వీళ్ళు ప్రెషర్ తట్టుకోలేక నష్టం వచ్చినా సరే డబ్బులు కట్టమంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మొత్తం ఫ్రాడ్. ముఖ్యమంత్రి మనుషులు జిల్లాల వారీగా రీచ్ల వారీగా పంచుకొని ప్రతి నెల ఇన్ని 100 కోట్లు అని చెప్పి కలెక్ట్ చేసుకున్నారు. మధ్యలో టర్న్కి అన్న అతను వచ్చి ఒకటి నాకు వచ్చేదానికన్నా వీళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉందంటే టర్న్కి కూడా పారిపోయాడు. సో ప్రతి ఊర్లోనూ ప్రతి రీచ్లోనూ ఒక వేలం పాటుగా వేసి పైకి మటుకు జేపీ వెంచర్స్ లేకపోతే ఇదిగో GCKC ఆ తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత అసలు కొన్ని చోట్ల అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు తవ్వకాలే లేవని కూడా చెప్పారు. పచ్చి అబద్ధాలు. కోర్టుని ఎంత దారుణంగా మరి కోర్టును తప్పుదోవ పట్టించడం అంటే మరి టర్మ్స్ అండర్ పెర్జురీ, మరి దానికి శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. దారుణమైన పెర్జురీ చేశారు, కోర్టును తప్పుదోవ పట్టించారు. ఆ దొంతిరెడ్డి మాధవి ఆర్ సమ్ లేడీ, మాధురి ఆర్ మాధవి, మరి GP NGTలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కో రకంగా ఉంది. ఒకసారేమో
తవ్వేం కానీ మిషన్ వాడలేదన్నారు. ఇంకోసారి అసలు చిచ్చి తవ్వలేదన్నారు. 4 స్టేట్మెంట్లు 4 రకాలుగా మరి ఆ దొంతిరెడ్డి మాధురి మాధవి మరి ఆవిడ ఇచ్చినట్టుగా కూడా మనకి ఈ తీర్పు ద్వారా అర్థమైంది. ఈ తీర్పు దగ్గర పెట్టుకున్నాం. ఎంఓఎఫ్ మరి చెన్నైలో మేనేజ్ చేయాలని వెంకటరెడ్డి 16 వెళ్ళినప్పుడు ట్రై చేశానంట. కానీ ఇంకెన్ని వివరాలతోటి ఎంత క్లియర్గా ఉంటే నేనేం చేయగలనమ్మా, పని చూసుకుని వెంకటరెడ్డి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది. బట్ ఇవన్నీ ఎలా ఉంది, రేపు సాక్షుడు ఎవరు రాసుకున్నా ఎన్జిటి హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. వారి తీర్పులో ఎంఓఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం, చెన్నై వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఇక్కడ ఆఫీస్ నుంచి వచ్చిన దాని ప్రకారం అనుమతులు లేకుండా తెగ తవ్వేశారు అన్నది నిజం. ఆ తవ్వేసిన క్వాంటిటీ చాలా చోట్ల రీచ్లో యావరేజ్ 1000 నుంచి 2000 టన్నులు ఒక్కొక్క రీచ్లో తవ్వడం జరిగింది అని చెప్పి వాళ్ళు క్వాంటిఫై చేశారు. ఆ క్వాంటిటీకి మనం వాల్యూ వేసుకుంటే, వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన రాబడిని తీసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు తినేశారా, లేకపోతే వారి సమీప బంధువులు తినేశారా, అందరూ కలిపి ప్రజల సొమ్ము అంటే ప్రజలు నష్టపోయిందైతే హ్యూజ్ వాల్యూమ్స్ తవ్వేశారు, పక్క రాష్ట్రాలకు పంపేశారు. మరి 40,000 కోట్లని అంచనా. మరి ఇంత దారుణమైన వంచనకి మరి రాష్ట్రం ఈ ఇసుకాసుర నాయకత్వంలో జరిగింది అన్నది సత్యం. సరే, చాలా కేసులు పెట్టాలని చెప్పి ఈ కేసు వేసిన వాళ్ళ మీద కూడా చూశారు. ఇంత కష్టపడి పోరాడుతున్న వ్యక్తి మీద ఏదో 2-3 గాంధీ సీసాలు తెచ్చుకుంటున్నాడని చెప్పి ఆ కేసులు కూడా మిర్యాలగూడ నుంచి 4 సీసాలు తీసుకుని ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నట్టుగా వాళ్ళ గతంలో కేసు పెట్టారు. మరి ఈ కోర్టు కేసులు వేసి ఈ సత్యం కోసం, ఈ సత్యాన్వేషణకి 2 లక్షలు అవుతుంది. 60 సీసాలు అమ్ముకుంటే అర్థరా బాబు. సో ఇలాంటి చీప్ ట్రిక్స్, న్యాయం కోసం పోరాడుతున్న నన్ను మరి తీసుకెళ్ళి చంపాలని చూశారు. అలా ఎక్కడికక్కడ ఈ చీప్ ట్రిక్స్. సో ఇది ఇసుకాసుర లీల. దీన్ని నేను స్పష్టంగా మొన్న పేపర్లో కొంత వచ్చింది. బట్ నేను ఆర్డర్ కాపీ చదివి ఎంఓఎఫ్లో నాకున్న సోర్సెస్లో కనుక్కొని చెప్తున్నా. దారుణమైన దోపిడీ జరిగింది. కార్మిక రంగం చంకలాగిపోయింది. భవన కార్మికుల అందరూ కూడా దారుణంగా దెబ్బతిన్నారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇసుక రేటు చాలా ఎక్కువ పే చేసి దారుణంగా దెబ్బతిన్నారు. దీనికి తోడు ఇంత ఇసుక దోచేసి ఇసుకలో పారదర్శకత అని ఇలా పెట్టి మా వాడి ఫోటో, అసలు అర్థం బంధం ఉందా? మళ్ళీ అక్కడ అడ్వర్టైజ్మెంట్లో దోపిడీ. ఇంత దారుణమైన దోపిడీ చేశారు. మరి ఎన్జిటి తీర్పు ఇవ్వటం చాలా తప్పు. అసలు మేము 6 నెలలుగా ఇసుక తవ్వలేస్తారని చెప్పి సుప్రీంకోర్టులో చెప్తారా? కోర్టు కళ్ళు మూసుకుంటుందా? ఈ ఎంఓఎఫ్ రిపోర్ట్లన్నింటినీ పట్టించుకోకుండా పోతుందా? జరగదది. చూద్దాం ఏమవుతుందో. ఈ ఇంతటి పోరాటం చేసిన అందులో చూసి అతని పేరు నాగేందర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే ఉంది అందులో. సో ఆ నాగేందర్కి నా హృదయపూర్వక అభినందనలు. వ్యక్తిగతంగా నాకు తెలియదు, బట్ అతనికి నా అభినందనలు తెలియజేస్తూ మీ పోరాటం కొనసాగించండి. ఎటువంటి భయాలు లేకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంకొక మేజర్ ఇష్యూ. ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫండే విపరీతంగా వచ్చింది. మన బాండ్లో కూడా 500-600 కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం. మరి ఎంత సొమ్మెట్టేసుకుని రూపాయి జీతం తీసుకుంటూ ఆయన ఖజానాకి ఎంత బొక్కెట్టేస్తున్నా అంటే ఎంత హోల్ చేస్తున్నా అంటే మరి లెక్కలేదు. ఇప్పుడు మరి ఒక పోలీస్ అయినా ముఖ్యమంత్రి గారికి చాలా థ్రెట్ ఉందండి. అందుకని థ్రెట్ ఉంటే ఏం చేస్తారండి, ఇంకో 4 పోలీసులు తీసుకోండి. అందుకని చెప్పి 2 హెలికాప్టర్లు కావాలంట. ఈ థ్రెట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం? ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది గవర్నమెంట్, రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు. ఈ థ్రెట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటనేది నాకు అర్థం కాదు.